హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. పనితీరు మారాలి, అధికారులంతా జవాబుదారీతనంతో పనిచేయాలి, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల పనితీరును ప్రతి 3 నెలలకు ఒకమారు స్వయంగా సమీక్షిస్తా. జనవరి 31 నుంచి కాగితాల ఫైళ్లు వద్దు, అన్ని ఈ ఫైలింగ్లోనే ఉండాలి. అప్పటికల్లా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెగ్యులర్ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి. అద్దె భవనాలకు చెల్లుచీటి, కార్యాలయాలన్నీ ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలన్న సీఎం. సచివాలయంలో 3 గంటలకు పైగా భేటీ. జీవో దికావో, ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు తెలియాలి. హైకోర్టు జీవోలన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందే. 8 వారాల్లోగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. గత సర్కారు ఇచ్చిన జీవో 4ను అమలు చేయాలి. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు. బీఆర్ఎస్ నేత ఎదోల్లా పిల్పై కోర్టు ఉత్తర్వులు. 15,000 పైగా జీవోలు దాచిన కాంగ్రెస్. జీవోలు దాచి పాలన ఇదేనా మీరు చెప్పిన ప్రజాప్రభుత్వం? 13 నెలల్లో 15,000 జీవోలు దాస్తారా? హరీష్. 350 కోట్ల ఆనకొండ, 100 కోట్లకు పడగలెత్తిన డీటీసీ మూడ్ కిషన్. అవినీతి సొమ్మును బయటపెట్టిన ఏసీబీ. రూపాయలు 1.5 దగ్గరగా బ్యాంక్ బ్యాలెన్స్. కిలోకు పైగా బంగారు ఆభరణాలు, ఇతర నగలు. సంగారెడ్డిలో 31 ఎకరాల వ్యవసాయ భూమి. నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో 10 ఎకరాల హోటల్స్, వ్యాపార సంస్థల్లో 50% వాటాలు. మొత్తం 12 చోట్ల సోదాల్లో విస్తుపోయే అక్రమాస్తులు. ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న మూడ్ కిషన్ డ్రైవర్ ఇల్లు. తోడేళ్లకే అధికారుల వత్తాసు. నెలన్నర నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా ఎందుకు పట్టించుకోరు? టిప్పర్లు, ఎక్సావేటర్లను సీజ్ చేయాలి. అక్రమ ఇసుక తరలింపు అరికట్టకుంటే వేలాది రైతులతో కలెక్టరేట్ ముట్టడిస్తాం. బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి హెచ్చరిక.